ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర కుంభమేళా తర్వాత అంతమంది వచ్చే జాతర ఏదైనా ఉందా అంటే అది మన మేడారం జాతరనే. వనదేవతలకు పబ్బతి పట్టే మహా జాతర మన మేడారం జాతర. అంత గొప్ప జాతరలో ఇప్పటికీ సౌలతులు ఏం సక్కగుండనే ఉండవు. అయితే అది గతం. వచ్చే జాతర నుంచి అట్లుండదంటుండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. అగో గట్లెందుకంటారా, చూసిరా పోరి ముచ్చటేందో. ఇంటిరా ఈ ముచ్చట ఇక మన మేడారం ఆలతు మొత్తం పురాగా మార్చే పని ముంగటేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. నిన్న పనివాడ హెలికాప్టర్ల మేడారం పోయి ఆ కార్యానికి శంకుబండవాత వచ్చిండు. ఇప్పుడు సమ్మక్క సారక్క పైడిద్దరాజు గద్దెలు ఇట్లున్నాయి కదా, ఇక వచ్చిపోయే తొవ్వలు కూడా అంత ఇరికిరికే ఉండే. ఇక తొవ్వలన్నీ ఎడల్పి చేసి తల్లుల గద్దెలకు కొత్త శోభ తీసుకురాబోతున్నారట. ఇట్లా చూసిరా మేడారం గద్దెల ఆలతు మొత్తం మారినాక ఇట్లా ఉండబోతున్నది అన్నట్టు. ఇప్పుడున్న మెయిన్ గేట్ ఉన్నది కదా, ఇక అది తూర్పు దిక్కున్న గేట్ ను 40 ఫీట్ల ఎడల్పి చేసి కొత్త గేటు పెడతారట. ఇక అట్లనే 4 దిక్కుల వచ్చేతందుకు 4 గేట్లు దర్శనం చేసుకున్నాక ఏటోళ్ళు అటు వెళ్ళిపోయేటట్టు మళ్ళీ 4 గేట్లు అడిదిక్కు పెడతారట. ఇక గద్దెలను కూడా మొదలు సమ్మక్క గద్దె, సారక్క గద్దె, పైడిద్దరాజు గద్దె, గోవిందరాజు గద్దెలను ఒకటే వరుసలో పెడుతున్నారు. ఇట్లా ఇక కన్నెపల్లి కా నుంచి మేడారం గద్దెల దాకా తవ్వున్నది కదా, ఇక దాన్ని ఇప్పుడు డబుల్ రోడ్ చేస్తారట. అట్లనే జాతరలో ఎడు చూసిన కాకతీయ కాలం నాటి తోరణాలే గానొచ్చేటట్టు కమాన్లు పెట్టిస్తున్నారు. అన్ని కూడా గ్రానైట్ రాళ్లతోటే పెడతారట. ఇక ఈ కార్యం సురు చేస్తే అందుకే మేడారం వచ్చిండు సీఎం సార్. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులంతా సీఎం సార్ ను ఎదుర్కొన్నారు. ఇక రేవంత్ రెడ్డి సార్ తల్లులకు బంగారం మొక్కు పెట్టి అటెంక తల్లుల గద్దెల కాడ ఎత్తు బంగారం జోకిచ్చి మొక్కులు అప్పచెప్పిండు. అగో ఎత్తు బంగారం జోకిస్తే 68 కిలోల వజన్ దూగిండు సారు. ఇక గద్దెల చుట్టూ అంతా కళ్ళ తిరుగుతుంటే ఆఫీసర్లు సీతక్క దగ్గరుండి సార్కు ఏదేది ఏడేడ రాబోతున్నదో అన్ని చెప్పుకురాబట్టిరు. సార్ కూడా ఆఫీసర్లకు ఇంజనీర్లకు మంచిగా సలహాలు సూచనలు చెప్పబట్టిండు. ఇక ఈ కార్యం కాగానే ఆన్నే మీటింగ్ పెట్టి ఈరోజు సమ్మక్క సారలమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం. ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం. సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం. ఇక మేడారం ఆలతు మార్చే కార్యం నా చేతుల మీదకెళ్ళి చేసుడు నా అదృష్టం అనుకొచ్చిండు సారు. మేడారమే కాదు అటు యములాడ రాజన్న గుడి ఆలతు మార్చే కార్యం కూడా చేపిస్తున్నాడు సారు. కానీ సీఎం సార్ను చూడు ఓ దిక్కు యంగ్ ఇండియా స్కిల్ స్కూల్స్ అని అటు బళ్ళు దేవుళ్ళ కోసం ఇటు గుళ్ళు పబ్లిక్ కోసం మూసీ నది ముఖ చిత్రాలనే మార్చే పని గట్టి కంకణమే కట్టుకున్నాడు పో.